కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టే నిర్ణయమే, రైతాంగాన్ని నట్టేయడం ముంచే నిర్ణయం అని చెప్పేసి దాన్ని ఎంబడే కాంగ్రెస్ ప్రభుత్వం విత్డ్రా చేసి రైతులకు అండగా ఏ రకంగా అయితే టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నదో ఆ రకంగా ఉండాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాను, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి రైతులకు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే అవుతున్నాయి. ప్రతి ఒక్క రకంగా ఇబ్బంది అవుతుంది. ఈ కొనుగోలు కేంద్రాలు అనేది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా సక్రమంగా నడవలేదు. ఇప్పటి వరకు ఏది కూడా సక్రమంగా నడవలేదు. వరి కొనుగోలు చేసిందా అంటే వరి కొన్ని ధాన్యం విడిచిపెట్టేసి వరి ధాన్యం విడిచిపెట్టేసి ముందుగానే కొనుగోలు కేంద్రాలు మూసేసిండ్రు. లేకపోతే కొనుగోలు కేంద్రాల్లో రేట్ స్టార్ట్ చేయడం మూలంగా రైతులు అప్పటికే సగం ధాన్యం బయట అమ్ముకున్నారు. రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనలేదు. అదే మాదిరిగా మిగతా పంటలు జొన్నలు ఏదైతే ఉందో ఆ జొన్న పంటను కూడా గతంలో మా ప్రభుత్వం ఎన్ని జొన్నలు పండిస్తే అన్ని జొన్నలు మేము కొనుగోలు చేసినాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొన్ననే కొనుగోలు కేంద్రాలు రేట్ స్టార్ట్ చేయడమే కాకుండా 10 క్వింటాలకు మించి జొన్నలు తీసుకోక ఈరోజు రైతులందరూ జొన్నలు కూడా బయటకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత వచ్చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు ఏం చేసింది అనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటివరకు జరిగిన కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ కొనుగోలు చేసిన వరి ధాన్యం ఎక్కువ కూడా వరి ధాన్యం ఎక్కడ ఎవరు తీసుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. వీళ్ళు ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం బియ్యం కన్వర్ట్ చేసి ఇస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వమే పేమెంట్ చేసింది. మిగతా ధాన్యాలు ఏవైతే ఉన్నాయో పెసర్లు కానీ, మినుములు కానీ, కందులు కానీ, శనగలు కానీ, సోయాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోటా అయిపోగానే మళ్ళీ కోటా పెంచమని ఎన్నిసార్లు రైతులు విన్నవించుకున్నా కోటా పెంచకుండా ఆడి కాపేసి రైతులు మళ్ళీ ధనాలకు అమ్ముకునే పరిస్థితి ఈ పంటలకు కూడా ఏర్పడింది. అదే మాదిరిగా ఏదైతే పత్తి పంట ఉన్నదో పత్తి పంటలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తుందో అది కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం కొనుగోలు చేయలేదు. ఇక ఏమన్నా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏదైనా ఉందంటే మక్కలు జొన్నలు రెండు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగతా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకుంటలేదు. పెసర్లు, మినుములు, కందులు ఇవన్నీ నాఫెడ్ సంస్థ తీసుకుంటుంది. వరిని బియ్యం కన్వర్ట్ చేసి ఎఫ్సిఐకి ఇస్తున్నారు, ఎఫ్సిఐ తీసుకుంటుంది. ఇకపోతే మక్కలు, జొన్నలు మాత్రమే ఈ ప్రభుత్వం కొన్నది, అది కూడా కుదించి క్వాంటిటీ తగ్గించి కొన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం తీసుకున్న నిర్ణయం ఏంటనంటే ఇప్పటికైతే వీళ్ళు కొన్నది ఏం లేదు, రేపటికి మేము మొత్తం కొనము. ఆ జొన్నలు, మక్కలు ఏవైతే అవి ఏదైతే వాళ్ళు తీసుకుంటారో అది కూడా తీసుకోమనే మాట మాట్లాడుతుంది. ఈ రకంగా రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి రైతులను ఆదుకోవాల్సింది పోయి వాళ్ళు ఇచ్చిన మాట ఏదైతే ఉందో రైతు డిక్లరేషన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట ఏదైతే ఉందో రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యం అది ఏ ధాన్యమైనా సరే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు సంకలెత్తేసి రైతులని మొత్తం ఏట్ల ముంచే కార్యక్రమం, సముద్రం ముంచే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది మానుకోవాలి. రైతులకు పండించిన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే చేసిందో మేమేం చేసినాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకంగా మీరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్ళ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 50 ఏళ్ళ నుంచి రైతుల దగ్గర ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు, ఏ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. రైతులంతా అప్పుల పాలైపోయి సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. అట్లాంటి రైతుల దగ్గర మేము రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యం అది వడ్లు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ కేంద్రం కోట అయిపోగానే మళ్ళీ మేము మా రాష్ట్రంకి వెళ్ళి కోట పెంచి రైతుల దగ్గర ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం. అది పెసర్లు కానీ, మినుములు కానీ, కందులు కానీ, శనగలు కానీ, సోయాలు కానీ, సన్ఫ్లవర్ కానీ ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేసిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీది. 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీదే. అదే మాదిరిగా ఈ చెరువులో మీరు కుంభకోణాలకు పాల్పడి అవి చెరువుల కుంటలన్నీ పనికి రాకుండా చేస్తే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కుంటలన్నీ రిపేర్ చేసుకొని
రైతులకు ఏదైతే తెలంగాణ నీరు అందించాం, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మేము మాట్లాడినామో దేని కొరకు కొట్లాడినామో, నీటి కొరకని కొట్లాడినాం, నిధుల కొరకని కొట్లాడినాం, నియామకాల కొరకని కొట్లాడినాం. ఆ నీరు కొరకని మేము చేయాల్సిందల్లా మొత్తం కంప్లీట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించి 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. మరి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా అక్కడ మహబూబ్ నగర్ అటు సైడ్ వాళ్ళకి అన్ని నీళ్ళు ఇచ్చినాం. ఇట్లా రకరకాల ఎత్తిపోతల పథకాలు కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ కట్టి మనం రైతాంగానికి సుమారు 1 కోటి ఎకరాలు ఎక్కువ కొత్తగా పంటలు పండించే విధంగా ఏర్పాటు చేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదు. ఉన్న చెరువులు కుంటలన్నీ కూడా చిత్రాలైతే ఒక చెరువు కూడా ఇప్పటి వరకు ₹1 కూడా మంజూరు చేయని ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే రైతులకు పంటలు పండకుండా చూడాలి, పండిన పంటలు కొనకూడదు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం. ఇక కాంగ్రెస్ కరెంటు డిస్కామ్ సిస్టమ్ పెట్టి కరెంటు మీటర్లు పెట్టి రైతుల దగ్గర బిల్లులు వసూలు చేయాలనే ఆలోచన ఉన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు అదే చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఫ్రీ కరెంట్ అని ఇచ్చారు, కానీ అది కూడా వాళ్ళు 4 గంటల కంటే మించి ఇవ్వలేదు. మేము 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తే ఈరోజు 10 గంటలు కూడా కరెంటు సరిగా వస్తలేదు. ఈరోజు 10 గంటలు కూడా కరెంటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇవ్వట్లేదు. ఈ రకంగా రైతు బీమా పథకం అని మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆ రైతు బీమా పథకం ద్వారా ఎంతోమంది రైతులు చనిపోతే రైతు కుటుంబాలకు 5-5 లక్షల రూపాయలు చొప్పున సాయం అందింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతు బీమా అనేది మొత్తం ప్రీమియం కట్టకుండా రైతు బీమా ఏదైతే చనిపోయిన రైతులకు వాళ్ళకి అందకుండా పోతుంది. ఇప్పుడు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే ఫిబ్రవరి నుంచి వీళ్ళు బీమా ప్రీమియం కట్టకపోవడం మూలంగా సుమారుగా 200 మంది రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు 200 మంది కుటుంబ సభ్యులకు ఈరోజు రైతు బీమా సొమ్ము అందకుండా పోయింది. రైతులకు ఈ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలు ఒక్కొక్కటి రైతుల కొరకు చేసిన పథకాలు ఒక్కొక్కటి కూడా ఎత్తేసుకుంటా రైతులను నాగం చేస్తుంది. రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తుంది ఎకరానికి, ఒక సంవత్సరానికి. మేమేమో 15,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. 3 విడతలుగా ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా ఎగవేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదే. కరోనా కాలంలో కూడా 7,000 పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కష్టాలు రాకుండా రైతులు పండించిన ప్రతి ఒక్క గింజ కూడా కొనుగోలు చేసిన ఘనత మాది. నంబర్ 1 అబద్ధాలు ఆడేటోడు ఎవరంటే ఆ సంజయ్ రెడ్డి గారు, మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు నంబర్ 1 అబద్ధాలు మాట్లాడేటోడు. ఆయన ఏం మాట్లాడుతుండంటే మేము రైతు బంధు ఇస్తున్నాం కానీ జర్ర ఆలస్యం అవుతుంది అంటుండు. 3 విడతలు రైతు బంధు ఎగ్గొట్టి నీకు ఆ రకంగా మాట్లాడడానికి సిగ్గు లేదా అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. మొన్న కూడా ఖరీఫ్లో కూడా కేవలం 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు. మిగతా ఎకరాలకు రైతు బంధు ఇవ్వకుండా రైతులకు ఎగ్గొట్టింది మీ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక మాట మాట్లాడతాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కొత్తగా సబ్సిడీ ఇస్తున్నాం, వడ్లకు సబ్సిడీ ఇస్తున్నాం, ఇత్తనాలకు సబ్సిడీ ఇస్తున్నాం, సబ్సిడీల ట్రాక్టర్లు ఇస్తున్నాం, సబ్సిడీల పనిమిట్లు ఇస్తున్నాం. సంజయ్ రెడ్డి మీకు నేరుగా డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నువ్వు ఎన్ని ట్రాక్టర్లు సబ్సిడీలో రైతులకి ఇచ్చినో నువ్వు ఒకసారి ప్రకటించాలని చెప్పేసి నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. పేర్లతో సహా లిస్ట్ ఇవ్వాలని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎంతమందికి పన్నుముట్లు ఇచ్చినావు అది కూడా లిస్ట్ ఇవ్వాలి నువ్వు. అదే మాదిరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్పులు లేవని మాట్లాడేది వచ్చి అబద్ధం. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్ప్రింక్లర్లు, డ్రిప్పులు అవన్నీ కూడా ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మీరేం చేయలేదు. మీరు ఇప్పటికి కూడా మీరు ఇచ్చింది ఏం లేదు. ఏదైతే మేము స్టార్ట్ చేసినామో దేనికి ఇస్తున్నారు వీళ్ళు? స్ప్రింక్లర్లు, డ్రిప్పులు దేనికి ఇస్తున్నారు? ఆయిల్ పామ్కి ఇస్తున్నారు. ఆయిల్ పామ్ అప్పుడు స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అప్పుడు పెట్టిన స్కీమ్ కంటిన్యూ చేయని కూడా మీకు ఇప్పుడు సబ్సిడీ ఇవ్వని కూడా చేతగాక దాన్ని కూడా వెనకబడేస్తున్నారు. మీరు చేసింది ఏం లేదు. కరెంట్ ఏమో అప్పుడు మేము 24 గంటలు ఇస్తే మీరు 10 గంటలు కూడా ఇవ్వక రైతులకు ఘోష పెడుతున్నావు. నేను వచ్చేమో ఉద్ధరించినా ఏమో కరెంట్ తెచ్చినా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం బంద్ చేయాలి. మీరు ఆ రకంగా అబద్ధాలు మాట్లాడకూడదని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇంకా కరెంట్ షాక్తో చనిపోతే, గతంలో రైతులు కరెంట్ షాక్తో చనిపోతే రైతులకు 6 లక్షల రూపాయలు రైతులకు అందజేయడం జరిగింది. అట్లనే పశువులు చనిపోతే 40,000 రూపాయలు 50,000 రూపాయలు పశువులకు కూడా ఇవ్వడం జరిగింది. 40,000 రూపాయలు పశువులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే స్కీమ్ కంటిన్యూ చేసుకుంటా ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఇవ్వలేదు మేము ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతాం. మాట్లాడుతూ ఆయన ఒకటి ఏమంటాడంటే, మీరు అన్నీ అలాని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పశువులు చనిపోయిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని దొంగల కింద క్రియేట్ చేస్తాం. మీ గోదాలు మీరు మంచిగా కాసుకోవాలి, మీ గోదాలు మంచిగా కాసుకుంటే మీ గోదాలు పోయాడ దానికి కరెంటుకి ఎందుకు తగులుతాయి, ఎందుకు చనిపోతాయని మాట్లాడుతాం. అట్లా వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు పెట్టినరో ఆ ట్రాన్స్ఫార్మర్లు చక్కగా పెట్టి చుట్టూ జాలి వేస్తే పశువు అన్నప్పుడు ఎక్కడైనా ఇటు కొడితే అటు పోతే, అటు కొడితే ఇటు పోతుంది. నువ్వు సొయ్యలేనని కాబట్టి పశువుల సంగతి నీకు అర్థం కాక ఆ రకంగా మాట్లాడుతున్నావు. చుట్టూ జాలీలు వేస్తే పశువులు పోయి తలగాయి, నువ్వు పైసలు కట్టే అవసరం ఉండదు. రైతులు తప్పు చేయలేదు, వాళ్ళు నేరగాళ్ళు కాదు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పశువు తెంపుకొనన్నా పోతుంది, లేకపోతే కాయంగా ఒకటి ఇటుకుతుంది, ఒకటి అటుకుతుంది. ఎక్కడ పచ్చిగడ్డి ఉంటే అక్కడ పోతుంది. కాబట్టి అట్లాంటి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పచ్చిగడ్డలు వేస్తే దాని దగ్గరికి పోయి అట్లా కలిపోతాయి. కాబట్టి ఆ రకంగా వాళ్ళని అవమానపరచకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలేదని అబద్ధాలు ఆడకూడదు. చెప్పమంటే నీకు ఉదాహరణ చెప్తా. ఫస్ట్ కొత్తగా నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలోనే కంటి మండలంలో ఒక్క విడత కూడా తప్పకుండా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు వేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని చెప్పేసి తెలియజేస్తున్నా. రుణమాఫీ కూడా 29,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ పేరు మీద అందించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. బీమాకు 6,800 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం. ఈరోజు బీమా కూడా క్యాన్సిల్ చేశాం. ఈ రకంగా రైతులకు అన్ని రకాలు కూడా అష్ట కష్టాలకు గురి చేస్తుంది కాంగ్రెస్. మరి మేము అధికారం ఉన్నప్పుడు రైతు బీమా ఇచ్చినాము, రైతు రుణమాఫీ ఇచ్చినాము, మరి అదే మాదిరిగా రైతు బంధు ఇచ్చినాము, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాము, సాగుకు నీరు అందించినాము, ప్రాజెక్టులన్నీ ఏర్పాటు చేసినాము. ఇవన్నీ ఘనతలు మేము చేసినాం. ఇక ఇక్కడ మా నారాయణఖేడ్లో కూడా